నిన్నటి వరకు ఫ్లాప్, ఇవాటి నుంచి డాకు. చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయింది సినిమా. అసలు మనం ఎన్ని కోట్ల కలెక్షన్ చెప్పలేము, కోట్లు మాత్రం చాలా కలెక్షన్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, ఇది నేను జోక్ గా చెప్తలేను, సీరియస్ గా చెప్తున్నా. ఈ సినిమా సంక్రాంతి కెరియర్ లో చాలా బ్లాక్ బస్టర్ మూవీ. బాలకృష్ణ కెరియర్ లో ఇది బెస్ట్ మూవీ. బాబన్న ముందుగా నీకు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మీరు చాలా బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మీరు ఎంత మౌనంగా ఉన్నారు తెలుసా బాబన్న. నిజంగా డైరెక్టర్ గారు మీరు తోడగొడతా అని చెప్పారు. సినిమా హిట్ అయినాక నేను నీకోసం కొడుతున్నా బాబన్న చూడనా. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది చెప్తున్నా. సినిమా మాత్రం చాలా సూపర్ గా తీసారు. మెయిన్ కథ డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేసారు. ఎక్కడ కూడా ఆయన డిసప్పాయింట్ చేయకుండా. బాలకృష్ణ కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ. అంటే మెయిన్ నీళ్ళ కోసం, వాటర్ కోసం ఉంది సినిమా. పేదల కోసం మనం నీళ్లు వేస్ట్ చేసుకోదు. మనం ఇక్కడ హైదరాబాద్ లో నీళ్ళ కోసం మనం ఎంత యూజ్ చేస్తామో, ప్రతి పల్లెటూర్లలో ఊర్లలో నీళ్లు ఉండే ఇక్కడ దానికోసం ఇబ్బంది పడతాయి. ఈ సినిమా ఒక మెసేజ్ సినిమా. ఇది చాలా బాగుంది. ప్రతి ఫైట్స్ కానీ ప్రతి ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. బాలకృష్ణ మూవీస్ మేము ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వము, డిసప్పాయింట్ కాము కూడా. సో ఈ మూవీలో ఏంటి అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ నుండి ఇంటర్వెల్ వరకు బాలకృష్ణ ఇచ్చిన డైలాగ్స్ కానివ్వండి, ఫైర్స్ కానివ్వండి, వెరీ పీక్ లెవెల్. ఓకే, నేను బాలకృష్ణ గారిది ఇప్పటి నుండి కాదు, చెన్నకేశవరెడ్డి మూవీ నేను ఇప్పటికీ టీవీలో రివీల్ చేస్తూనే ఉంటా. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు, లెజెండ్, బెస్ట్ మూవీస్ అంటే బాలకృష్ణ రెడ్డి ఇచ్చి పడేసింది అప్పట్లో. కానీ ఒక విషయం చెప్తున్నా, ప్రతి డైరెక్టర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత సినిమాలలోనే బీజిఎంస్ బాలకృష్ణవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రివీల్ చేస్తున్నారు. సీక్వెన్స్ అంతా ఏం లేదు. సో పాత డ్యామ్ గురించి, వాటర్ గురించి తీసుకొచ్చారు మూవీ, కానీ ఆ డ్యామ్ ఎండింగ్ వరకు ఏం చూపించలేదు. మరి పార్ట్ 2 ఏమన్నా తీస్తున్నారో బాబీ గారు నాకు తెలియదు. మరి ఆ డ్యామ్ ఏమన్నా పార్ట్ 2లో కట్టొచ్చేమో. మరి ఆ పార్ట్ 2లో మరి ఏమన్నా డ్యామ్ కట్టి మాకు ఫైనలైజ్ చేస్తారేమో అనుకుంటున్నా. అంత లేదు బ్రో, పార్ట్ 2 కూడా చూపించము. చెప్తున్నా డ్యామ్ కోసం ఏమన్నా మళ్ళీ తీయొచ్చేమో అని. నేను ఎవరిని డిసప్పాయింట్ చేయను, ఏ హీరోయిన్ కూడా డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే వాళ్ళ కష్టం వాల్యూ మనకు తెలుసు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్ కి వచ్చారు కూడా మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇప్పటి నుండి కాదు, ఈవెన్ 10 రూపీస్ టికెట్ నుండి వీఆర్ సీయింగ్ ద మూవీస్. ఓకే, ప్రతి విషయంలో హీరోని ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత పైన తీసుకెళ్లి ఒకటేసారి కింద తోసేయకండి. అది మేము అడుగుతున్నాం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు గేమ్ చేంజరే కానివ్వండి, గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారికి ఏ విషయంలో రామ్ చరణ్ గారు అన్నిటికీ న్యాయం చేశారు, కానీ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేశారు అక్కడ కూడా స్టోరీ. సో రామ్ చరణ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. సో నేను రామ్ చరణ్ గారిని కూడా నేను ఎప్పుడు గేమ్ చేంజర్ లో ఇంటర్వెల్ తర్వాత సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా వీ క్యాన్ సీ ఇంట్రెస్ట్ గా ఒక 1 టైం చూడొచ్చు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే 1 to 2 టైమ్స్ చూడొచ్చు. ఓల్డ్ స్టోరీ ఇంక్లూడ్ ఉంది కాబట్టి. డాకుమారా వచ్చేసి 1 టైం. సో ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ మనం అంత ఇంట్రెస్ట్ గా చూడలేదు. ఫైట్స్ అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. టోటల్ మూవీ చాలా బాగుంది. యాక్టింగ్, బాలకృష్ణ యాక్టింగ్, సాంగ్ బానే ఉంది, బాగుంది. బాలబాబు యాక్టింగ్ ఆబ్వియస్లీ, పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్, ఎప్పుడు ఇచ్చేదే కదన్న. చాలా బాగుంది యాక్టింగ్, బోర్ ఎక్కడ అవ్వట్లేదు. ఇట్ వాస్ ఫైన్. బీజిఎం బ్రహ్మాండ గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. నేషనల్ అవార్డు బీజిఎం కి, నేషనల్ అవార్డు మా పట్లాడికి బీజిఎం కి నేషనల్ అవార్డు రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ విధమైన బీజిఎం ఇచ్చారు. వారం రోజుల వరకు బీజిఎం రాసిపెట్టుకోండి. రాయలసీమ తెగమాక డైలాగ్. మీరు ఆవేశంతో ఆకలితో ఉన్న సింహాన్ని వేటాడింటారు, కానీ నరసింహాన్ని ఇంతవరకు వేటాడలేరు. వేటాడి ఆలోచన చేస్తే హార్ట్ అటాక్ తో పోతారు. సో సూపర్ సినిమా అయితే సూపర్. మీరు ఇంకొక పవర్ఫుల్ డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ సినిమాకి మోస్ట్ హైలైట్ అన్నా. ఆ డాకుల్లో
నందమూరి తమన్ అని పెట్టుకోవాలి. నిన్నటి వరకు ఫ్లాప్, ఇవాటి నుంచి డాకు. చాలా బాగున్నాయి. తమన్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అంతా 5 స్టార్ అన్ని అంతా ఎక్సలెంట్ గా ఉంది. ఎస్పెషల్లీ బాలయ్య బాబు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. తమన్ మ్యూజిక్, డిఓపి, దాని తర్వాత కలర్ గ్రేడింగ్, బాబీ డైరెక్షన్ అంతా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇదే పక్కా జై బాలయ్య, జై బాలయ్య. మొత్తానికి అన్ని బాగున్నాయి. బ్లాక్ బస్టర్ కంపేర్ చేయకూడదండి వేరే సినిమా. ఇది ఒక ఫెస్టివల్. ఆల్రెడీ అఖండ తర్వాత 3 సినిమాలు హిట్ అయినాయి. దాని తర్వాత ఇది 4వ సినిమా. బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తున్నారు. బాబీ కోహ్లీ గారు న్యూగా చూపించారు. అందరూ చూడండి, మళ్ళీ చూడండి. నేను మళ్ళీ చూస్తాను. హైలైట్ సీన్ డాకుమారా సీన్స్ హైలైట్ సీన్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. చాలా అండి, చాలా. అఖండాలో బాలకృష్ణ గారికి ఎలా కలిసి వచ్చిందో చిన్న పాప సెంటిమెంట్ సేమ్ అలానే మళ్ళీ కలిసి వచ్చింది దీంట్లో కూడా. సో పిక్చర్ ఏం లేదండి, ఏం లేదు. బాబీ కోహ్లీ గారు న్యూ డైరెక్షన్ చూస్తారు దీంట్లో. చాలా బాగుంది, చూడండి మళ్ళీ. లేదండి, చాలా సెంటిమెంట్ బాగుంది, యాక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుందండి. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతో పాటు ఎమోషన్ స్టోరీ కూడా పెట్టారు. చాలా మంది ఏమంటారంటే మనం బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు, బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్ అని చెప్పట్లేదు కానీ బాగుంది. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగున్నాడు మనిషి. తమన్ అసలు బాలయ్య బాబు వస్తే కొట్టేసా బీజం అన్నట్టు కొట్టాడు తమన్. అసలు బాలయ్య బాబు సాలా అన్నట్టు సావ కొట్టాడు బీజం. అయితే ఒక ఎమోషన్ ఉంది. అంటే లవ్ ట్రాక్లు ఇవి సాంగ్లు ఏవో కొద్దిగా పెట్టారు. ఫస్ట్ ఓకే పర్లా, ఓకే కొంతవరకు ఉండాలి. సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎమోషన్ ఫస్ట్ ఎలివేషన్స్ మాత్రం క్రేజీ. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, మాస్ అసలు ఊర మాస్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల కొద్దిగా డెల్ అవుతుంది. ఫస్ట్ ఒక లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ లాగ్. ఓవరాల్ గా అయితే ఒక మంచి మూవీ, హిట్ మూవీ అంతే. సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పండి. ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బాస్టర్ అనిపించేస్తుంది. హిట్ మూవీ.